తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా దళితులు చేస్తానని చెప్పేసి అని దళితులను దగా చేసిన దొంగల పార్టీలోకి వెళ్ళిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో ఉన్నప్పుడు ఇదే దొంగలను విపరీతంగా తిట్టి మళ్ళీ ఆ బీఆర్ఎస్ల పార్టీలో పోయి చేరి వాళ్ళు చాలా పుణ్యవంతులు, వాళ్ళు చాలా సింగారమైన వాళ్ళు, వాళ్ళు అసలుకి ఎలాంటి మాయమచ్చ తెలియని వాళ్ళు, ఎలాంటి మరకలేని వాళ్ళు, వాళ్ళ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాలని కాళేశ్వరం విషయంలో ఒక సిట్ అధికారులను వేసి కమిషన్ వేసి అదే రకం ఫోన్ ట్యాపింగ్ రూమ్లో కూర్చొని భార్యాభర్తలు మాట్లాడుకునే దాన్ని కూడా రికార్డు చేసిన ఫోన్ ట్యాప్ దొంగలు మంచోళ్ళని, అదే రకంగా ఈ కార్ రేసులో దాదాపు ₹1,00,00,000 బొక్కిన దొంగలు సపోర్ట్ చేయడానికి ఈ పోలీస్ ఆయన పోయిండాడు ఆ పార్టీలోకి. దళితులు ముఖ్యమంత్రి చేసి కాపలా కుక్కలాగా ఉంటున్న ఆ యొక్క దొరలకు ఈ పోలీస్ కుక్క పోయి బో 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 అని పోయి రేవంత్ రెడ్డి గారి మీద అరుస్తుంది. ఈ యొక్క పోక్సో కేసులో ఏదైతే బండి భగీరథుడో బండి భగీరథను అరెస్ట్ చేసి మెయిన్ వ్యక్తి అయిన బండి భగీరథను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతనికి సహకరించిన వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి వారిని కూడా అరెస్ట్ చేసి లోపడేస్తారు. అసలైన ముద్దాయిని లోపడేసిన తర్వాత వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా అతనికి సహకరించిన వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి వేస్తారు. కానీ వాళ్ళని ఎందుకు వేయలేదు, ఆ కేసులో సిట్ ఎందుకు వేయలేదు? పాపం అన్యం పుణ్యందిలోని కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీద సిట్ వేసి పోలీసు అధికారులను పెట్టి ఎంక్వైరీ చేసిండు. కానీ ఈ మన బండి భగీరథ కేసులో పోక్సో కేసులో ఎలాంటి సిట్ అధికారులను వేయలేదు అని చెప్పేసి అంటే సిట్ అధికారులతో ఇంకేం పని? అరెస్ట్ చేసి లోపడేసిరుగా, ఎంక్వైరీ చేస్తారు కదా పోలీసు వాళ్ళు, ఖచ్చితంగా ఒక్కొక్కరిని లోపడేస్తారుగా. నువ్వు ఎందుకు ఆగమాగం అవుతున్నావు, ఎందుకు ఎగిరి పడుతున్నావు ప్రవీణ్ అన్న నువ్వు? అంటే నీకేమన్నా ఇప్పుడు గుర్తుపెట్టుకో, అసలు నిలబడి దంచినా అదే కూలి, ఎగిరెగిరి దంచినా అదే కూలి. గుర్తుపెట్టుకో, నీవెంత శంగ ఎగిరి ప్రెస్ మీట్ పెట్టి నీ పోలీస్ చట్టాలను వివరిస్తూ అవన్నీ చేయకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేశారని చెప్పేసి అని నీవేదైతే ఎగిరెగిరి ప్రెస్ మీట్లు పెడుతున్నావో మీ యొక్క పార్టీ నాయకులు నవ్వుకుంటుర్రు, ప్రజలందరూ కూడా నవ్వుకుంటుర్రు. ఈయనకేం పోయే కాలం వచ్చింది, ఎందుకు ఇవన్నీ పెడుతుండని. అరెస్ట్ అయినరు కేసులో, ఇంకా మీ వాళ్ళన్నా అరెస్ట్ కాలే. పోక్సో కేసులో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయినరు, జైల్లో ఉన్నారు. కానీ నీవు సుధపూసలని మంచోళ్ళని సర్టిఫికెట్ ఇస్తున్నావు చూసినావు, ఆ దొంగలు ఇంకా అరెస్ట్ కాలేదు. అయ్యే కాలం దగ్గరలోనే ఉంది. వాళ్ళు చేసిన తప్పిదాలకు, వాళ్ళు చేసిన మోసాలకు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్లో వండబెట్టిన వాళ్ళని. నీవు పోయి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు శుద్ధపూసలు, వాళ్ళు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, అసలు ఫోన్ ట్యాపింగ్లలో జరిగినది అన్యాయంగా కేసు పెట్టిండ్రు అని అంటున్న నీవే బీఎస్పీ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పేసి అని ఈ కేటీఆర్ మీద, టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కేసు పెట్టలే? మర్చిపోయినావు అప్పుడే. నీవు ఈ యొక్క పోక్సో కేసులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నట్టుగా ఆ సిన్సియారిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు చూపెట్టలేదు ఎందుకో? ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎవరికల్లా పోలీస్ డిపార్ట్మెంట్ లంగది, దొంగది, బద్మాసిది అని చెప్పేసి అని ఆ డిపార్ట్మెంట్ బదనాలు చెప్తూ ప్రెస్ మీట్ పెడతావా? నువ్వు ఒక పోలీస్ అధికారి, ఐపీఎస్ చదివిన వ్యక్తి, నువ్వు సత్యదాకా ఐపీఎస్ ఆఫీసర్వే, రిటైర్మెంట్ అయిపోయినా నీకు క్వాలిఫికేషన్ ఐపీఎస్ అని ఉంటుంది. కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి కలంకం తెచ్చేటట్టుగా మాట్లాడుతున్నావు, పోలీసుల మీద నమ్మకం లేదన్నట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు ముందు క్షమాపణ చెప్పు పోలీస్ డిపార్ట్మెంట్కు, పోలీసు అధికారులకు క్షమాపణ చెప్పు. ముఖ్యమంత్రి గారి మీద కూడా నోరే వారేసుకుంటున్న వరకు క్షమాపణ చెప్పు. లేకపోతే ఇంకా నీ మరోసారి కనుక రేవంత్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెడితే మాత్రం పక్కా నీ మీద ధర్నా చేయడానికి వస్తాం. ఇక దళితులం అందరం నువ్వు మానుకో. ఎందుకంటే బీఎస్పీలో ఉన్నప్పుడు నీ రూపం వేరు, పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నీ రూపం వేరు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పోయినప్పుడు నీ రూపం వేరు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నీ రూపం వేరు. నీవు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడల్లా నీవు నవ్వుతున్నావు, ముసిముసి నవ్వుతున్నావు. నీవు అబద్ధాలు మాట్లాడుతున్నట్టు నీ మనసు చెప్తుంది నీకు.
ఈ దొంగలకా నేను సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అని నీ మనసు లోపల చెప్తుంది కనుక నువ్వు ముసిముసి నవ్వుతున్నావు. ప్రవీణ్ సార్ దయచేసి ఇక మమ్మల్ని ఇంకొక అడుగు ముందుకేసుకునేటట్టుగా చేయకు. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసుకున్నావు, నీకు తెలుసు కూడా. నేరం చేసినోడు ఎవరిని కూడా వదిలిపెట్టాడని నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో. ఏదో మీ బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చాలని మాట్లాడాలి కదా అని చెప్పేసి అని ముఖ్యమంత్రి మీద లేనిపోని అబండాలు వేసి మాట్లాడుతారు తప్ప ఎవరిని కూడా వదిలిపెట్టడం. అతనికి ఎలాంటి స్వార్థాలు కానీ ఇవన్నీ లేవు. నిస్వార్థంగా పనిచేస్తాడు, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాడు. మీరు ఎన్ని బురదలేసినా ఎన్ని నాటకాలు ఆడినా ప్రవీణ్ అన్న, నువ్వు కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి వీళ్ళందరికీ వెనకేసుకొని ఎంత మాట్లాడినా వాళ్ళ అధికారంలోకి రారు. అయిపోయింది అన్న, సినిమా అయిపోయింది అన్న. వాళ్ళని ప్రజలు సాగనంపిర్రుగా. కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేడు, హరీష్ కాలేడు, కేసీఆర్ కూడా కాలేడు. గుర్తుపెట్టుకో. బండి సంజయ్ విషయానికి వస్తావా, బండి సంజయ్ని ఎవ్వడు కూడా కాపాడు. భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది ఆయన సంగతి. వాళ్ళు చూసుకుంటారా, ముద్దాడతారా, ఏం చేసుకుంటారో మాకు అనవసరం. కానీ దోషులు మాత్రం అరెస్ట్ చేసినాం. ఆయనకు సహకరించిన వ్యక్తులు ఎవరున్నా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపడేస్తారు. దయచేసి ప్రవీణ్ అన్న, దయచేసి చెప్తున్నాను, దయచేసి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని అబండలేసి ప్రెస్ మీట్లు పెడితే మాత్రం మేము ఊరుకోము. ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన చేసిండు. హోంశాఖ మంత్రిగా అరెస్ట్ చేయించిండు, లోపడేసిండు, పోలీసులను ఎంక్వైరీ చేయిస్తుండు. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి ఏలన చేసినట్టుగా మాట్లాడుతూ, నీకు సెక్షన్లు తెలుసు, భారతీయ శిక్షాతుల సెక్షన్ నీకు మొత్తం తెలుసు. అది డ్యూటీ చేస్తున్నప్పుడు చేయలేదు, కానీ డ్యూటీకి రాజీనామా చేసి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉంటూ ఇవన్నీ చెప్తున్నావు. చాలా మంచిదే, కానీ ఇది ఎవ్వరు కూడా తప్పించుకోరు. కానీ కరెక్ట్గా పనిచేసే వ్యక్తి మీద, ముఖ్యమంత్రి మీద నువ్వు బురద జల్లాలని చూస్తున్నావు. ఇది నీకు తగునా? పోలీస్ డిపార్ట్మెంట్ క్షమాపణ చెప్పు, ముఖ్యమంత్రి గారు కూడా క్షమాపణ చెప్పు. లేకపోతే మాత్రం దండోర మోగిస్తూ చూడన్నాక నీ ఇంటి మీద. గుర్తుపెట్టుకో ప్రవీణ్ అన్న అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా.